హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. మార్నింగ్ న్యూస్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? సో, రేపటి నుంచి సర్పంచ్ ఎన్నికల నగారా, పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. సో, ప్రతి ఒక్క సర్పంచులు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా గ్రామాన నామినేషన్‌లు వేయొచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పనే చెప్పింది. ఇక్కడ చూస్తే అధికార పార్టీ తల మీద తడిగుడ్డేసుకొని కూర్చుంది. అంటే ఏం జేయాలి? ఎట్లా ముందరికెళ్ళాలి? ఈ 6 గ్యారంటీలన్నీ గూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువ రిలేటెడ్ అయి ఉన్నాయి. మరి మేము చూస్తే ఏమి గూడా నెరవేర్చలేదు. అసలు మేము అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క నిధులు గూడా పంచాయతీకి మేము కేటాయించలేదు. ఎక్కడ చూసినా డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవనే మాకు వినబడుతోంది, కనబడుతోంది. మరి మేము ఏ రకంగా ముందరికెళ్ళాలి, ఏ రకంగా మేము గెలుస్తాం? ఇదొక రకమైనటువంటి తలకాయ నొప్పి. ఇంకొక విషయం చూసినట్టయితే హైకోర్టు మొట్టికాయలేసింది. పాత పద్ధతిలోనే మీరు వెళ్ళాలి ఎన్నికలకు. కొత్త పద్ధతిలో వెళ్ళడానికి లేదు. ముందు గుయ్యి, ఎనకాల నుయ్యి మనం యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు మాట్లాడుకున్నట్టే జరుగుతా ఉంది. ఏమని? ఏమని? ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇస్తాము అని జెప్పి రేవంత్ రెడ్డి మాటిచ్చిండు. కాంగ్రెస్ పార్టీ గాదట. ఇప్పుడు కొంతమంది సీనియర్ మంత్రులు ఏమంటున్నారంటే, మేము జెప్పినమా ఏమన్నా? మేమేమన్నా జెప్పినమా ఏమన్నా? రేవంతే చెప్పిండు. రేవంత్ చెప్తే మేము చెప్పినట్టు ఎట్లయితది? అని చెప్పి తీసి పడేస్తురట రేవంత్ రెడ్డి మాటని. రేవంత్ రెడ్డి ఇరుక్కపోయిండు ఇక్కడ. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. అమలు చేయలేదిప్పుడు. కోర్టు మొట్టికాయలేసిందిప్పుడు. మన పిచ్చి కాకపోతే తెలంగాణ ప్రజలు కళ్ళు తెరుచుకోవాలే. 42% ఇస్తామని చెప్పింది రేవంతే. రెడ్ల సంఘంతోటి కోర్టులో కేసు ఏయిపిచ్చింది రేవంతే. చీమ చిటుక్కుమన్నా, పుట్టుక్కుమన్నా, శ్వాస పీల్చుకున్నా పసిగట్టేటువంటి ఇంటెలిజెన్స్‌కు ఒక రేవంత్‌కి అత్యంత సన్నిహితుడైనటువంటి, పరిచయస్తుడైనటువంటి రెడ్డి సంఘం నుండి ఉన్నటువంటి ఆ పర్సన్ పోయి కోర్టులో కేసేస్తుంటే తెలీదా? ఇదంతా ఏంది? స్ట్రాటజీయే గదా! ఎప్పుడైతే ఈ జిమ్మిక్కులు తెలంగాణ ప్రజలకు అర్థమైతాయో అప్పుడు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు గూడా ఏంది? ఇంకా ప్రొలాంగ్ జేయొచ్చు వీళ్ళు కేసు. కానీ ఎందుకు జేయట్లే? అరే బాబు! జూబ్లీ హిల్స్‌లో మేము గెలిచినాం గదా! జూబ్లీ హిల్స్‌లో మేము గెలిచినాం గదా! అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ గెలుస్తది. మేము ఓట్లు రిగ్గింగ్ జేసినా ఎలక్షన్ కమిషన్ చెవులు ఇట్లా మూసుకుంటది. కళ్ళు ఇట్లా మూసుకుంటది. నోరు గూడా మూసుకుంటది. ఎక్కడ దొంగలు అక్కడనే గప్‌చుప్ ఉంటారు. ఆ! ఎట్లాగో నవీన్ యాదవ్‌కి మంచి పేరున్నది. కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేయకపోయినా నవీన్‌ని చూసి ఓట్లేస్తారు. ఇంకొన్ని ఓట్లు రిగ్గింగ్ చేస్తే సరిపోతది అనుకున్నంత ఈజీ గాదు రేవంత్ అన్న. ఈ ఎన్నిక అనేది 42 ఏది పంచాయతీ ఎన్నికలనేది నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కానే కాదు. ఊర్లల్లా పొట్టుకు పొడు తిడుతుర్రు మైకులు పెడితే. పొట్టుకు పొట్టు. ఇంటెలిజెన్స్ ద్వారా కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్‌లు తెచ్చుకొని, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు తెచ్చుకొని, దానికి అనుగుణంగా మీరు అడుగులేసిర్రు. అక్కడ పావులు కదుపుతూ వచ్చిర్రు. ఆ పావులెవరివో, ఆ తెలివితేటలెవరివో మీకు గూడా తెలుసు. ఏంది పరిస్థితి అనేది. ఇప్పుడేంది 6 గ్యారంటీలు మనం చూసుకున్నట్టయితే, మేనిఫెస్టో చూసుకున్నట్టయితే ఊరు, పల్లెటూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మా రైతులు. మా రైతులకు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ చేసిందేంది? మా 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 రైతులకు సన్నాలకు సున్నాలు పెడితే ముక్కున వేలేసుకొని, నోరు మూసుకొని కాంగ్రెస్ పార్టీ కూర్చుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్ముకుంటా కూర్చున్నారు. ఓకే. రైతు భరోసా కొట్లాడితేనే వచ్చింది. అది కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గాని, మీ సునీల్ కనుగోలు ఏదైతే ఈ ఎక్కువ రేటుకి ఇస్తామన్నారో గది ఇప్పటివరకు లేదు. రైతు భరోసా ఏమైందో తెలీదు. ఓకే. ఆఖరికి మహాలక్ష్మి పథకం ద్వారా లక్షాధికారులను మహిళలను చేస్తామన్నావు. మహిళల చెవులో పువ్వులు పెట్టాల్సింది పోయి కాలీఫ్లవర్లు పెట్టినావు. ఓకే. సో, ఇక్కడ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయండిరా నాయనా అంటే, ఈ బట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థము,
ఆ! మీ అన్నదమ్ముల ఆడపిల్లల పెళ్ళిళ్ళు గివన్నీ చేసుకుంటున్నారు. అరే బాబు! మీరు చేయాల్సింది మా తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి. ఒక్కొక్కళ్ళకి తులం బంగారం ఇస్తామన్నావు గదా! హెచ్చులకు పోయి చెప్పినావు గదా! మరి తులం బంగారం ఏమైందని చెప్పి ఊర్లో ఉరిమి ఉరిమి చూసి అడుగుతున్నారు. మేము ఎన్ని సార్లు మాట్లాడినా, ఏం మాట్లాడినా ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ నీ పాగా ఏసినావు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా అప్పనంగా నొక్కేద్దాం అనుకుంటున్నావు. కొత్త నాటకానికి, బూటకానికి తెరలేపిండు ఎవరు? మా రేవంత్ అన్న. మా రేవంత్ అన్ననే ఎందుకనాలే? మిగిలిన కాంగ్రెస్ మంత్రులేమి వాళ్ళేమి నిజమైన నిజాయితీ మంత్రులేం గాదు. వాళ్ళు కంత్రులే వాళ్ళు గూడా. ఎక్కడ సర్వం దోచుకోవాలనో ఆడ దోచుకుంటున్నారు. తెలంగాణని పిండి పిప్పి ఏస్తుర్రు. అసలు పైసలే లెవ్వు అంటున్నారు. లేని కాడ సంపద సృష్టించి, ఆ సంపద ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా, వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకొని దోచుక తింటున్నారు. ఇవన్నీ మాట్లాడొద్దు. మాట్లాడితే మరి రేవంత్ అన్నకి అబ్బో సోషల్ మీడియా అంటే అస్సలు పడదు. ఆయన గెలవడానికి పనిచేయొచ్చు సోషల్ మీడియా. కానీ అతను వేలెత్తి చూపిస్తే మాత్రం మా సోషల్ మీడియా పనిచేయదు. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. ప్రజల పక్షాన మాట్లాడితే మా రేవంత్ అన్నకి అసలు మండుతా ఉంటది. ఇప్పుడు ఇగో రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. వచ్చే నెల 11, 14, 17వ తేదీన పోలింగ్. 3 విడతల్లో ఎన్నికలు. అమల్లోకి ఎన్నికల కోడ్ 12,728 పంచాయతీలు, 1.12 లక్షల వార్డులకు ఎన్నికలు. తొలి విడతలో 4,236 పంచాయతీలకు ఎలక్షన్స్. రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. మొత్తంగా 1.66 కోట్ల మంది ఓటర్లు. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ నామినేషన్ స్వీకరణ. నామినేషన్ తుది గడువు ఇక్కడ చూస్తే మనం మొదటి విడత ఈ నెల 27న, రెండో విడత 30 రోజున, మూడో విడత వచ్చే నెల 3వ తారీఖు. అట్లాగే నామినేషన్ తుది గడువు చూస్తే మొదటి విడత 29, రెండో విడత 2వ తారీఖు, మూడో విడత 5వ తారీఖు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 30వ తారీఖు మొదటి విడత, రెండో విడత 3వ తారీఖు వచ్చే నెల, మూడో విడత 6వ తారీఖు వచ్చే నెల. నామినేషన్ల ఉపసంహరణ వచ్చే నెల 3వ తారీఖు మొదటి విడత, వచ్చే నెల 6వ తారీఖు రెండో విడత, వచ్చే నెల వచ్చే నెల 6వ తారీఖు మూడో విడత, 9వ తారీఖు మూడో విడత. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చే నెల 3వ తారీఖు మొదటి విడత, అట్లాగే 6వ నెల రెండో విడత, వచ్చే నెల 6వ తారీఖు రెండో విడత లెక్కింపు, తర్వాత వచ్చే నెల 9వ తారీఖు మూడో విడత. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అంటే మొత్తం కూడా స్క్రూటినీ చేసి నామినేషన్లు వెనక్కి తీసుకున్న తర్వాత అసలు ఉండే లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్ అనౌన్స్మెంట్ అనేది అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనేది మొదటి విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 3వ తారీఖు, రెండో విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 6వ తారీఖు, మూడో విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 9వ తారీఖు. పోలింగ్ తేదీ మొదటి విడత వచ్చే నెల 11, రెండో విడత వచ్చే నెల 14, మూడో విడత వచ్చే నెల 17. పోలింగ్ సమయం ఓట్ల లెక్కింపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు. పోలింగ్ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలారా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సమయం లేదు, భయమైతాంది. వాళ్ళు ఏంది, కోర్టు తీర్పిచ్చిన వెంటనే ఇమీడియట్గా రంగంలోకి దుంకాలే, అట్లీస్ట్ ప్రజలు ఆలోచించుకున్న టైం ఉండద్దు. అందుకే ఇంత అర్జెంటుగా హుటాహుటిన హడావిడిగా ఇదంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే, వచ్చే నెల 14, 11, 14, 17 పోలింగ్, 3 విడతల్లో ఎన్నికలు. అమల్లోకి ఎన్నికల కోడ్ 12,728 పంచాయతీలు, 12,728 పంచాయతీలు, 1.12 లక్షల వార్డులకు ఎన్నికలు. తొలి విడతలో 4,236 పంచాయతీలకు ఎలక్షన్స్. రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. మొత్తంగా 1.66 కోట్ల మంది ఓటర్లు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14 రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేయగా ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉంటుందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలు, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు. సర్పంచ్, వార్డ్ సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్రంలో 1,66,56,55,186 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. వీరిలో 81,42,231 పురుషులైతే 85,12,455 మహిళా ఓటర్లు, ఇతరులు 500 మంది ఉన్నారు. మొదటి విడత నామినేషన్లు గురువారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుంచి రెండో విడత, డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి జరగబోతుందంట. సర్పంచ్ ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఎస్, సో ఇది పరిస్థితి. సో మొత్తానికి ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికల నగారం మోగబోతుంది అని కోర్టు అట్లా తీర్పు ఇవ్వడము. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి, 42% ప్రకారం అయితే ఎన్నికలకు వెళ్ళడానికి వీల్లేదు. పాత పద్ధతిలోనే ఎన్నికలకు పోవాలి. సో పాత పద్ధతిలోనే ఎన్నికలకు పోవాలి. మరి పాత పద్ధతిలో ఎన్నికలకు పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. ఏమని? 42% రిజర్వేషన్ ఒకవేళ కోర్టు మనకు అమలు చేయకపోతే పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తాం. మరి ఇప్పుడు ఎట్లిస్తాడు? కోర్టు ఏమో పాత పద్ధతిలో చేయమంటది, మా రేవంత్ అన్న ఏమంటాడు? 42% ప్రకారం మేం చేస్తామంటారు. సో ఒకవేళ 42% ప్రకారం ఇస్తేనేమో ఈ రెడ్డిలతోటి రేవంత్ రెడ్డికి పంచాయతీ, ఇయ్యకుండానేమో మా బడుగు బలహీన వర్గాలతోటి రేవంత్ అన్నకు పంచాయతీ. మరి దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా క్యాబినెట్ భేటీ పెట్టుడు, టంగ్ స్లిప్ అవుడు, ఎట్లా చేద్దామని చెప్పి మళ్ళీ చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం లాంటివి మా రేవంత్ అన్నకు అలవాటే. మా రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా సర్వసాధారణం, సర్వంగా అలవాటే. సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మనం కూడా వేచి చూడాలి. ఇక్కడ చూస్తే గ్రామానికి సంబంధించి, గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క సింగిల్ రూపాయి కూడా ఇప్పటి వరకు మంత్రి సీతక్క కానీ, బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ, పంచాయతీ శాఖ మంత్రి సీతక్క కానీ ఇప్పటి వరకు వాళ్ళ చెవుల కాలిఫ్లవర్లు ముఖ్యమంత్రి కానీ పెట్టుడు తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గ్రామాభివృద్ధులకు వీళ్ళు ఇవ్వలేదు. రైతులు పత్తి కొనుగోలు జరగకపోతే, పత్తి కొనుక్కోకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఆగమాగం అవుతుంటే అట్లీస్ట్ వాళ్ళని పలకరించే కలెక్టర్ లేడు, ఐఏఎస్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, ఎంఆర్ఓలు లేరు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేరు. ఎందుకంటే భయం, ఎమ్మెల్యే పోతే రాలేడిసురుతారా వీళ్ళు, ఆవేశంతో ఉన్నారని భయం. మీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి లేడు. సో ఏమీ లేరు. ఇక్కడ పోతే అసలు నియోజకవర్గాలకు 5 కోట్లు ఇవ్వాల్సినటువంటి ఫండే లేదు. మరి ఏ రకంగా ఎన్నికల ప్రచారాలకు పోతారు? సర్పంచులు ఈ రోజున ఆ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు పెండింగ్లు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దిక్కుమొక్కు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టింది ఏమని పెట్టింది? ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో, ఎక్కడైతే సర్పంచులు అప్పుల పాలైనరో, ఎక్కడైతే సర్పంచులు తిప్పలు పడ్డారో, ఈ ఎవరైతే సర్పంచులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి గ్రామాభివృద్ధికి పెట్టినారో, బిల్లులు రాక అప్పుల పాలైనరో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ సర్పంచులకు సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా మేము రిలీజ్ చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీ 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 సూపర్ స్టార్ సైంటిఫికల్ పర్సన్, సైంటిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఎవరు? కనుగోలు సునీల్ కనుగోలు మేనిఫెస్టోలో పెట్టిండు. మిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు సంతకం పెట్టి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పబ్బం గడిపించుకున్నాడు. సో ఇట్లా ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చకపోగా, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు మీరు ఇవ్వకపోగా, ఎక్కడేసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి, చెక్ డ్యాంలు గట్లనే ఉన్నాయి, చుట్టుపక్కల మీ గ్రామాలలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆడ ఇసుక దందాలు చేయబడతాయి. సో మొత్తం కూడా ఇసుక దందాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి మునిగిపోయిందండి మొన్న.
మరి రేవంత్ అన్న వస్తాడు కామారెడ్డికి, అది కూడా మాలాంటి వాళ్ళు ప్రశ్నించిన తర్వాత రింగులు రింగులు తిరుగుకుంటా ఏరియల్ సర్వే అని హెలికాప్టర్లో తిరుగుతాడండి. రేవంత్ అన్న వస్తాడు, చూస్తాడు, లైక్ ఓదార్పు యాత్రలకు ఇట్లా ఓదార్పు చేస్తాడండి. మళ్ళా తుర్రుమని హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడండి. సరిగ్గా వచ్చే టైంకి రేవంత్ అన్నకి రోడ్లు ఖరాబ్ అయిపోయి ఉంటాయి. మిగిలిన మంత్రులందరికీ రానికి రోడ్లు బాగానే ఉంటాయి కానీ మరి రేవంత్ అన్నకి రోడ్లు బాగుండవండి. సో అప్పుడేంది, మేము నీకు ఇన్ని నిధులు ఇస్తున్నాం, మీ వరద బాధితులను మేము గుండెలో పెట్టుకొని కాపాడుతామని చెప్పి మాట ఇచ్చి తప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజెంటు. ఈ ఎవరైతే వరద బాధితులు కామారెడ్డి జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ మునిగిపోయి ఉందో గ్రామాల్లో, గ్రామ శిబిరాల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి వెళ్ళలే. ఈ పాదం బ్రహ్మపాదం అని చెప్పి రేవంత్ రెడ్డి పాదం మోపిండు, మాట ఇచ్చిండు. కానీ ఇప్పుడు జరిగి కూడా వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చే స్వెటర్లు వేసుకొని ఉన్నాం, గొడుగులు అయిపోయాయి, స్వెటర్లు వేసుకున్నాం, అయినా కానీ వరద బాధితులకు న్యాయం జరగలే. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ గత సంవత్సరంలో ఖమ్మం వరదలలో కొట్టుకపోతా ఉంటే, బురదలలో కొట్టుకపోతా ఉంటే ఈ సోకాల్డ్ ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా అక్కడ పోకపోతే ఖమ్మం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవ పడతా ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే అప్పుడు పోతాడండి రేవంత్ రెడ్డి సూపర్ స్టార్లకు పోయి మాటిస్తాడు. కానీ ఆ మాట ప్రకారం ఏంది, బాలకృష్ణ కూతురు దగ్గర డబ్బులు తీసుకుంటాడు, సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. కానీ నేను అడుగుతున్న రేవంత్ రెడ్డికి చెప్పే దమ్మున్నదా, బట్టి విక్రమార్కకి లెక్కలు చెప్పే దమ్ములు ఉన్నాయా? ఇప్పటి వరకు మీరు బాలకృష్ణ బిడ్డ దగ్గర తీసుకున్న పైసలు కానీ, కొంతమంది కంపెనీ వాళ్ళ దగ్గర మరి ఈ ఏమంటారు వరద బాధితులకు సహాయం చేస్తామని చెప్పి మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి సీఎం ఫండ్ కానీ ఏ ఒక్క రూపాయి అన్న ఖమ్మం జిల్లాల పంచి పెట్టినవా? ఏ ఒక్క రూపాయి అన్న ఏ ఒక్క కుటుంబానికైనా వచ్చిందా అనే సమాధానం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పటి వరకు రైతుల్ని పట్టించుకోలే. వరి ఎండిపోయింది, వరి తడిసిపోయాడైంది, ఎండిపోయింది, క్వింటాల్ కొనమంటే కొనలేదు. మరి ఎందుకేయాలయ్యా మీకు ఓట్లు? ఎందుకేయాలి? పోనీ మా గురుకులాలు మంచిగా ఉన్నాయా? ఊర్లలో గ్రామ పంచాయతీలలో పిల్లలు పోయి చదువుకుంటుర్రా? బల్లలు లేవు, కుర్చీలు లేవు, టీచర్లు లేరు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేరు, బాత్రూంల వసతులు లేవు. ఏడ చూసినా తాగుబోతు వాళ్ళు ఆయన సీసాలు స్కూల్ ముందర కనబడతాయి. ఆడపిల్లలను క్షోభపెట్టుడు, చక్కగా ఫుడ్ పెట్టుకోకపోవడం, మధ్యాహ్నం భోజనంలో కల్తీ ఉండడం, ఫుడ్ పాయిజన్లు అవ్వడం. అబ్బాబ్బాబ్బా ఏడ ఉన్నది రేవంత్ అన్న? ఎక్కడ చూసినా అన్ని పంచాయతీలే. మరి పంచాయతీల మధ్యలో మీ కాంగ్రెస్ పార్టీ వేసింది ఏందయ్యా అంటే బ్లూ కలర్ ఏదో పట్టు చీర టైప్ ఉంటుందట. ఆ పట్టు అందరు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. ఏంది మరి ఏమంతా చీర పెట్టిండు, మహిళలకి చీర ఇచ్చిండు అని చెప్పి బ్లూ కలర్ నెమలి కలర్ బార్డర్ అంచు ఉంటుంది, స్కై బ్లూ కలర్ చీర పట్టు టైప్, పెళ్ళిళ్ళకు కూడా కట్టుకపోవచ్చట. మా మహిళలను చీరలతోటి కొట్టిండు, చీరలు ఇచ్చి వాళ్ళని కూల్ చేసిండు, బిల్ కూల్ చేసిండు. అదే చీరల్ని మా మంత్రులు కూడా కట్టుకోమన్నాడు. అంటే మా మంత్రులు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని కూర్చోవాలనా? మళ్ళీ ఆయన డైలాగ్ చెప్పుడు, ఈయన నవ్వుడు. పక్కకెళ్ళి మంత్రులకు ఆయన ఏమన్నాడో అర్థం కావట్లే, ఈయన నవ్వుతున్నాడు. మంత్రులు అరే బాబు ముఖ్యమంత్రి మంత్రుల్ని చీరలు కట్టుకోమని చెప్తుండ్రు ఆయన అంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు. సో మరి ఎట్లా పంచాయతీ ఎన్నికలకు ఆ చీరలు ఇచ్చి ఎరేసి ఖతం అయిపోయాయి పంచాయతీ ఎన్నికలు. మా మహిళలకు 1 కోటి చీరలు వంచిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ చీరలు చూసి పంచాయతీలలో ఓట్లు గుద్దుతారు కాంగ్రెస్ పార్టీకి. అంతే కదా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ? ఎంతకన్నా ఏముంటుందిలే, ఇక చీరలే, మీ మంత్రులు చీరలే, ఇక మీరు చీరలే, ఇంకెవరంటే ఉంటే వాళ్ళు కూడా చీరలే. అంతేగాని 4500 రూపాయలు ఇస్తామన్నావు మహిళలకు, లక్షాధికారులను చేస్తామన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నావు, ఓకే, మా ముసలోళ్ళకి పెన్షన్ పెంచుతా అన్నావు, ఓకే, మా తర్వాత ఇంకేం చేస్తాను అబ్బా గుర్తొస్తలేదు రేవంత్ అన్న. గుర్తులేనన్ని హామీలు ఇచ్చినావు. ఒంటరి మహిళ పెన్షన్లు ఇస్తామన్నావు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతా అని ఆశ పెట్టినావు, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పటి వరకు లేదు, ఆశ లేదు, దోశ లేదు, అప్పడం లేదు, వడ కూడా లేదు, ఏం లేదు. మరి ఎందుకు వేయాలయ్యా మీ కోట్లు? మేము ఎందుకు వేయాలి? పంచాయతీలలో ఏం చేసి వెలగబెట్టిదని వేయాలి? అట్లీస్ట్ మీ ఎమ్మెల్యేలకు ఫీల్డ్లా గ్రామ పంచాయతీలల్లో
తిరిగే దమ్ము కూడా లేదు. ఓట్ల కోసం అడుక్కొనికి వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎక్కడ కూడా రాలే. సరే, ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు తిరుగుతలేరు, వాళ్ళకి భయం పట్టుకుంది, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, ప్రశ్నిస్తారు కాబట్టి, క్వశ్చన్ చేస్తారు కాబట్టి మాకు తిరిగే దమ్ము లేదు అని అనుకుందాం, బరాబర్ అనుకుందాం. కానీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇచ్చినావు? ఇన్ని రోజులు డీసీసీ ప్రెసిడెంట్లు ఇయ్యలే కదా, ఇన్ని రోజులు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్లు ఎక్కడ కూడా మీరు ఇన్ని రోజులు ఇవ్వలే కదా. ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఎందుకంటే పంచాయతీలల్లో కుక్కలక్క వాళ్ళు పనిచేయాలి, గొడ్డు చాకరీలు చేయాలి, కానీ వాళ్ళకి మేము పదవులు ఇయ్యం. మీరు ఏమంటారండి? 42% రిజర్వేషన్ అంటారు, కానీ బడుగు బలహీన వర్గాలకు మాత్రం పదవులు ఇయ్యరు. పొట్టు తిడుతుండు ఒకడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, సెన్సార్ కట్ చేసుకోవాల్సి వస్తుంది, భయంకరమైనటువంటి బూతులు, నా బూతో నా భవిష్యత్ అన్నట్టు. ఇగో ఎన్ని గణం, ఇగో ఇది మొత్తం కూడా ఇక సెన్సార్ కట్ ఉంది. పచ్చి బూతులు అంటే పచ్చి బూతులు. ఇతనికి పదవి ఇవ్వద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిండట. అంటే మా బడుగు బలహీన వర్గాలు గొడ్డి చాకరీ చేయాలి, నీ రెడ్డిల పెత్తనం మాత్రం మాకుండద్దు, మీ రెడ్డిలదే నడవాలి. మళ్ళీ తొక్కలో కోమటిరెడ్డి అంటే ఒక బ్రాండా? నల్గొండ జిల్లాలో సర్వనాశనం చేసి పెట్టింది నువ్వే, మాకు నల్లగొండని డెవలప్ లేకుండా చేసింది నువ్వే, డెవలప్మెంట్ లేకుండా చేసింది నువ్వే, దొంగ రాజీనామాలు చేసింది నువ్వే అని చెప్పి సారీ టు సే దిస్ పొట్టు తిట్టబట్టే. అంటే మీ రెడ్డిలకి ఉడిగం చేయనికే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయా? చొప్పు తీసుకొని కొడతా, రేపు వస్తున్నా ఖబర్దార్ కోమటిరెడ్డి, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఈ వీడియో సారాంశం ఇది. నిజంగానే నల్గొండ జిల్లా అనే కాదు, చాలా జిల్లాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు ఊడిగం చేసింది వీళ్ళే, వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది వీళ్ళే, బడుగు బలహీన వర్గాలే. ఎవరైనా కాదన్నా ఇది వాస్తవం. ఒక రెడ్డి తన పదవిని త్యాగం చేస్తూ నువ్వు నించోరా బై నా తర్వాత అని చెప్పి నించోబెట్టే దమ్ము ఎవ్వడికి లేదు ఇక్కడ, ఏ రాజకీయ నాయకుడికి లేదు ఇక్కడ. వాళ్ళ మోసేతి నీళ్ళు తాగాలే, వాళ్ళు కారు దిగుతుంటే డోర్లు తీయాలి, వాళ్ళు కారు దిగుతుంటే డోర్లు తీయాలి, గొడుగులు పట్టాలి, అడుగులకు మడుగులు వత్తాలే, వాళ్ళు తింటా అంటే భోజనం ఏర్పాటు చేయాలి. చికెన్ తింటారా, మటన్ తింటారా, రొయ్యల పులుసు తింటారా, గడిది గుడ్డు తింటారా, బందరు లడ్డు తింటారా అనగానే కను సైగల మీదనే పోయి తీసుకురావాలనే. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెత్తనం నడుస్తున్నది. ఇప్పుడు ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు ఈయనకి డిసిసి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు, ప్రెసిడెంట్కి ఇచ్చినందుకు ఇలా అక్కసు, సోకాల్డ్ రెడ్డిల అక్కస్ ఏదైతే ఉన్నదో వెళ్ళగక్కుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు చాలా మంది రెడ్లను తిడుతున్నారు. నార్మల్ రెడ్డిలందరూ బాగా బయట పని చేసుకుంటున్నారు. సోకాల్డ్ రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో, సోకాల్డ్ అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, రెడ్లకు రెడ్లే చేస్తారు, మిగతా వాళ్ళకి చెయ్యరు. వాళ్ళకు తలపొగరు ఇక్కడ ఉంటుంది అనేది రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు రెడ్లని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక రెడ్డి మంత్రి కాంట్రాక్ట్ రెడ్డికే ఇస్తాడు, వేరే ఏ క్యాస్ట్కి ఇవ్వరు. అది ఓసీ అయినా, బ్రాహ్మణ్ అయినా, కోమట్ అయినా, లేకపోతే ఇంకోరైనా వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా అని చూడాడు వాడు, ఆ రెడ్డా కాదా. అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరైనా సరే మెజారిటీ ఆఫ్ పీపుల్ అదే చెప్తారు, అరే బాబు మనోడ్రా బై మన రెడ్డి, వాడు బాగుపడాలి. మీరు చూడండి పొంగులేటి కాంట్రాక్ట్స్ చూడండి ఒకసారి. తర్వాత ఈ మన బీఆర్ఎస్ హయాంలో మన ఈయన ఎవరు, ఈ సోకాల్డ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సబితాందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే నిరంజన్ రెడ్డి కావచ్చు, లేకపోతే జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకెవరున్నారు రెడ్డిలు చాలామంది ఉన్నారు. ఈ సోకాల్డ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో రెడ్డిలకే మేము చేస్తాం, వేరే వాళ్ళకి మేము చెయ్యం. పైకి చెప్పరు, పైకి ఏమంటారంటే మాకందరూ సమానమే, మేము బడుగు బలహీన వర్గాలందరినీ మేము ప్రేమిస్తాం, మేము ద్వేషించాం, మాకందరం సమానమే అంటారు. కానీ వెనకాల పావులు గదుపుతారు. ఎట్లా గదుపుతారు పావులు?
ఇట్లా 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 కలుపుతా ఉంటారు. అరే ఆ కాంట్రాక్ట్ నీకే ఇప్పిద్దాం అనుకున్నామయ్యా ఆ టెండరు. కానీ ఏం చేస్తాం, అది రాలే అది. మరి తిరిగి తిరిగి గింగిరాలు కొట్టుకుంటే అది రెడ్డికే ఎందుకు పోయింది కాంట్రాక్టు? ఎందుకు రెడ్డికే పోయింది? మరి మిగిలిన మిగిలిన కులాలకు ఎందుకు పోలే? గిది ప్రశ్నిస్తే వాళ్ళకి మండుతది. డైరెక్ట్‌గా అడగరు. మాట్లాడరు. ఇది 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 జరుగుతుంది. ఇది ముమ్మాటికి జరుగుతుంది. ఈ రోజున ఇతను ఆవేశంగా బండ బూతులు తిట్టడం గాదు. అది అనుభవించినోడికే తెలుస్తది. టాలెంట్ ఉన్నోడు గాదు. అందుకే అంటున్నా కుల కులాల మధ్యలో రచ్చ జరగద్దు. కులాల మధ్యలో చిచ్చు ఉండద్దు. కులాన్ని గాదు టాలెంట్‌ని నమ్ముకోవాలే. ఆ టాలెంట్ ఎస్సీకుండని, ఎస్టీకుండని, బీసీలకుండని, ఓసీలకుండని, అది రెడ్డికున్నా, అది బ్రాహ్మణ్‌కున్నా, కోమట్‌కున్నా, దళితులకున్నా, యాదవులకున్నా, గౌడ్‌లకున్నా, చదువుకున్న ప్రతి ఒక్కడికి ఎవరికి టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ ప్రకారంగానే ఎళ్ళాలే. కులాన్ని చూసి నువ్వు ఆ కులం అందుకే నేను ఇయ్య, నువ్వు ఈ కులం అందుకే నేను ఇయ్య. ఓట్లకేమో ఈ కులపోళ్ళు పనికొస్తారు. పనులు చేసే దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర మాత్రం ఈ కులపోళ్ళు పనికి రారు. సో అట్లనే కాంగ్రెస్‌లా సో కాల్డ్ ఈ రెడ్డిల పెత్తందారుల రెడ్డిలని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా. నల్గొండ పోతే కోమటిరెడ్డే. ఇటు పోతే లేదా జానారెడ్డే. పోనీ జానారెడ్డి రెడ్డియా? ఆయన పేర్ల జానారెడ్డి అని ఉంటది. కానీ ఆయన ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన. కానీ పెత్తనం మాత్రం రెడ్డిల పెత్తనమే జరుగుతది. ఆ కొండాపూర్‌లో చూడలే జైవీ రెడ్డి లేడా? ఆ కొండాపూర్ ల్యాండ్స్‌లో ఏమైంది ఈ రోజున? దేనికోసం తహతహలాడిర్రు వీళ్ళు ఇట్లా గిలగిల కొట్టుకున్నారు ఈ రోజున. వాళ్ళకి దక్కంది ఎవడికి దక్కద్దని చెప్పి హైడ్రాన్ మొత్తం తారుమారు చేసి బుల్డోజ్ చేసి పడేసినారు. హాట్ కేక్ ల్యాండ్స్ అని ఈ జానారెడ్డి కొడుకులకే కావాలి. జైవీ రెడ్డి కానీ ఇంకే రెడ్డి అయినా సరే. రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కావాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ చూడండి, జగదీష్ రెడ్డి వర్సెస్ వట్ట జానయ్య యాదవ్. అంటే ఈ జగదీష్ రెడ్డి తిన్నంత కాలం తిన్నాడు. తర్వాత ఎప్పుడైతే ఈ జగదీష్ రెడ్డి కింద జానయ్య యాదవ్ పని చేయాలి, పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ జానయ్య యాదవ్ బయటకు వచ్చిండో అప్పుడు కబ్జాలు చేసినాం, అన్ని చేసినాం, ఇన్ని చేసినాం అని చెప్పి రెడ్డి వర్సెస్ బీసీ అయిపోయింది అక్కడ. సో ఎవరెవరిని ఎదగనియట్లే. నిజంగా మీకు అంత దిల్దార్ మనుషులు ఉంటే, నేను అందరు రెడ్డిలని అంటలేను, సో కాల్డ్ రాజకీయ నేతలను అంటున్నా. నిజంగా మీకంత దమ్ముంటే, దిల్దార్ మనసులుంటే, మీ ప్లేస్లో మీకోసం పనిచేసినోడిని, మీకు ఊడిగం చేసినోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టు. నీ సీటు త్యాగం చేయి. నీ ఎవరెవరైతే ఇప్పుడు సిట్టింగ్స్ ఎవరెవరైతే ఇప్పుడు ఒక జిల్లాని శాసిస్తున్నారో వాళ్ళందరూ మీ ప్లేస్లలో వేరే 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 వాళ్ళని తీసుకురండి. మీ సోకాల్డ్ రెడ్డి సామాజిక వర్గం పోని, సరే వేరే బడుగు బలైన వర్గాలను వదిలేద్దాం. మీ సోకాల్డ్ ఇంకో రెడ్డినే తీసుకొచ్చి కూర్చోబెట్టు. అవుతుందా? మనసు ఒప్పుకుంటుందా? సూదులతో ఇట్లా 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 కూర్చున్నట్టు అనిపించదు. మీ మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వేరే క్యాస్ట్ని తీసుకొచ్చి, మిమ్మల్ని నమ్ముకున్నోడిని తీసుకొచ్చి, అరే బాబు ఈసారి నేను పోటీ చేయదలుచుకోలే, నీ వెనకాలే ఉండి నడిపిస్తా, నువ్వు కూర్చోరా బాయ్ కుర్చీలా అని చెప్పే దమ్మున్నదా మీకు? కూర్చోబెట్టి దగ్గరుండి గెలిపించే దమ్మున్నదా మీకు? లేదు. పవర్ అనే మత్తు కావాలి మీకు, రెడ్డి అనే ఈ పవర్ కావాలి మీకు. సేమ్ అట్లనే వివేక్ వెంకటస్వామి గారి కుటుంబము తరతరాలుగా తరగని చిరునామాలాగా ఆయన రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని వాళ్ళ కొడుకులు ఎంపీ అయ్యిండ్రు, ఎమ్మెల్యే అయ్యిండ్రు, ఈయన మంత్రి అయ్యిండు. మరి ఈయన సీటు వేరే వేరే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడతారా? వివేక్ వెంకటస్వామి నేను కాదురా భయ్, మా నాన్న కూర్చున్నాడు, నేను కూర్చున్నా, ఇప్పుడు నా కొడుకులు కూడా కూర్చున్నారు, ఇప్పుడు నా రిజర్వేషన్ నేను వదిలేసుకుంటున్నా, నా రిజర్వేషన్ నేను వాడుకొని ఇక్కడ నేను జనరల్లో పోటీ చేస్తా, లేదంటే నా ప్లేస్లో ఈసారి నా సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడతా అనే మనసు వివేక్ వెంకటస్వామికి ఉన్నదా? ఆయనకి ఏం తక్కువైంది? కంపెనీలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి, అయినా వాళ్ళ కొడుకులకు ఇప్పించిండు. బట్ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో 2027లో కూడా వాళ్ళ కుటుంబమే నించుంటుంది అదే రిజర్వేషన్. అందుకే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇష్యూస్, ఇవన్నీ ఉన్నాయంటే ఏం చేయాలంటే రొటేట్ అవ్వాలి. ఒక 5 సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి, ఇంకో 5 సంవత్సరాలు ఇంకొకరికి ఇవ్వాలి. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి రిజర్వేషను కేవలం ఒకసారో 2 సార్లో 10 ఏళ్ళు మాత్రమే అప్లై అవుతుంది, కండిషన్స్ అప్లై. తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి వారసులు ఎవరు నించోవద్దు, వేరే వాళ్ళు నించోవాలి. వేరే
వాళ్ళకి ఇట్లాంటి ఏదైనా సిస్టమ్ వస్తే తప్ప బాగుపడం మనం. ఇట్లాంటి గొడవలు అయితేనే ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు వీళ్ళు కేవలం వేరే కాస్టిజం అనే కాదు, వాళ్ళని దాటి వేరే వాళ్ళ సామాజిక వర్గంలో వేరే వాళ్ళు కూర్చున్నా వీళ్ళు ఓర్వలేరు. అదొక రోగం, అది ఒక మానసిక రోగం అది. సో ఇందులో చాలా బూతులు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి బూతులు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం నేను చూపియట్లే. ఔటర్ వరకు గ్రేటర్, ఔటర్ వరకు గ్రేటర్. ఇప్పుడు ఔటర్ చుట్టూ ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో, అంటే ఔటర్కి ఆనుకొని ఉన్నటువంటి ఊర్లు కావచ్చు, మండలాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మున్సిపల్లోకి కలుపుకున్నారు. ఇదంతా ఒక స్ట్రాటజీ ఇది. ఓకే, ఏమేం కలుపుకున్నారో ఒకసారి చూద్దాం. ఔటర్ వరకు గ్రేటర్. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం. ఓకే, ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్నవన్నీ కూడా జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లకు సవరణ. రాష్ట్రంలో కొత్తగా 3వ డిస్కమ్ ఏర్పాటు. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలు, 3000 మెగావాట్ల సోలార్ పవర్ సైతం. జిహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్స్. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం, మంత్రులు. సో ఎక్కడెక్కడ చూద్దాం ఒకసారి, ఎక్కడెక్కడ మున్సిపల్ కలుపుకున్నారు, జిహెచ్ఎంసీలోకి కలుపుకున్నారో మనం చూద్దాం ఒకసారి. జిహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్. ఈ తెల్లాపూర్, అమీన్పూర్ అనేది పటంచేరుకి సంబంధించినటువంటి నియోజకవర్గం. బడంగ్పేట్, బండ్లగూడ, జాగిర్, మీర్పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్. ఇంకేమున్నాయా నాకు అర్థం కాదు. ఉన్నవన్నీ కూడా కలిపేసారు కదా, ఉన్నవన్నీ కూడా మున్సిపల్లోకి జిహెచ్ఎంసీలోకి కలిపినారు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? కొన్ని ఏరియాల్లో ఇంకా పచ్చని పొలాలు, వ్యవసాయదారులు ఉన్నారు. గ్రామ పంచాయతీలను మున్సిపల్లోకి కలిపి బ్రష్ పట్టిస్తున్నారు. ఎంతమంది ఏకీభవిస్తారు చెప్పండి? ఆనందమా ఇది? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టాలి. ఔటర్ వరకు గ్రేటరు, జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనాన్ని మీరు మద్దతు తెలుపుతున్నారా? విలీనం చేయడానికి మద్దతు తెలుపుతున్నారా? లేదా ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్నవన్నీ కూడా మున్సిపల్లోకి తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మీరు మద్దతు తెలుపుతున్నారా? ఇంకా వ్యవసాయం ఏడుంటుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా మున్సిపల్లోకి కలిస్తే ఇక్కడ ఇంకా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ రియల్ ఎస్టేట్ ముఠా నడుస్తూ ఉన్నది, కబ్జాలు నడుస్తున్నాయి. ఈ సోకాల్డ్ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఘోరం, అందులో ఘోరం అంటే ఘోరం, ఘోరం అంటే ఘోరం. ఏ ఎంఆర్ఓ వస్తే ఆ ఎంఆర్ఓ మొత్తం కేల్కతం, దుకాణం బంద్, కబ్జా కేర్ ఆఫ్ అడ్రస్. కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది పదే పదే అంటే ఈ ఆంధ్ర పెత్తందారులు కూడా ఆడొచ్చి కబ్జాలు చేస్తున్నారు అంటే అది గూడెం మైపాలరెడ్డి పుణ్యాన, ఆడ ఉన్నటువంటి పాండురంగారెడ్డి పుణ్యాన ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మున్సిపల్లోకి చేస్తే వీళ్ళ పెత్తనాలు ఇంకెక్కువైపోవా? వీళ్ళ కబ్జాలు ఇంకెక్కువైపోవా? ఇక రైతులాడ వ్యవసాయం చేసుకొని ఉన్నదా? ఇంకా దోచుక తింటారు. వీటిని అడ్డు పెట్టుకొని ఇంకా దోచుక తినడం మొదలు పెడతారు. సో మీరేమంటారు? చూడండి, మెయిన్ అని పెద్దంబర్పేట ఎక్కడనో ఉన్నది, అది సిటీకి చాలా దూరంలో ఉన్నది, అది జిహెచ్ఎంసీ పరిధిలో. దాన్ని తీసుకోబట్టే జల్పల్లి అంటే మహేశ్వరం, పెద్దంబర్పేట కూడా మహేశ్వరమే అనుకుంటున్నా. మరి శంషాబాదు, తుర్కయాంజాలు కూడా అంతే. మణికొండ, నార్సింగ్, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, కత్తం. ఇక ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏడేడైతే హాట్ కేకుల తక్కువలా కొని పెట్టుకున్నారో ముందు ఎందుకు చెప్పు? ఇవన్నీ మున్సిపల్లోకి ఎందుకు కలిపినాడు చెప్పు? ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈడ మొత్తం కూడా రేవంత్ అన్నదమ్ములు ముందే భూములు కొనిపెట్టుకున్నారు, అక్కడ కొనిపెట్టుకున్నారు. అండ్ ఈ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇదంతా కూడా కేవలం వాళ్ళ పైసల కోసమే. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏం లేదు. దమ్ము ఉంటే శ్రీధర్ బాబుని చెప్పమని. ఫ్యూచర్ సిటీలో ఎవరు ఫ్యూచర్ కనబడుతుంది, 4th సిటీలో ఎవరు 4th సిటీ కనబడుతుంది, ఆడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ బాబుని చెప్పమని దమ్ముంటే. ఇప్పుడు ఆయనకే తెలియకుండా జీవో బయటకు వచ్చిందట. మరి ఎవడా జీవో బయటకు రిలీజ్ చేసింది? అడిషనల్ పిఎస్ఆ? ఎవరు? మీ పేషీలో ఎవడేం చేస్తుండో మీకే తెలియదు.
నువ్వు సెక్రటేరియట్లో ఉన్నటువంటి మీ పేషీనే ప్రక్షాళన చేయలేకపోతున్నావు. ఇక మంత్రిగా తెలంగాణ ప్రజల్ని ప్రక్షాళన చేస్తావు. మంత్రిని ప్రజలను మంచిగా ఉండాలని ఎట్లా కోరుకుంటావు? మంత్రిని అభివృద్ధి ఏం కోరుకుంటావు? దోచుకోనికే తయారైనరు మీరంతా. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండీగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగిర్, మీర్పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్. బండ్లగూడ జాగిర్ అంటే అటు మన చిలుకూరు సైడ్ అక్కడనే కదా, అటే అటే చిలుకూరు వెళ్ళే రూట్లో, మొయినాబాద్ వెళ్ళే రూట్లు ఉంటుంది కదా. సో మెయిన్ 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 ఎక్కడెక్కడైతే రేట్లు భూములు ఇట్లా హాట్ హాట్ వగులు పలుకుతున్నాయో అవన్నీ కూడా మున్సిపల్లోకి చేసి పడేసినారు. ఆనందపడాలా ఇవి? ఆనంద బాష్పాలు రావాలో కన్నీటిలోంచి పుష్పాలు రావాలో అర్థం కావట్లేదు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం దాదాపు 4 గంటల పాటు జరిగింది. ఇందులో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, జూపల్లి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వివరించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల బీఆర్ఎస్ను ఆనుకొని ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీల విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ యాక్ట్ను తీసుకొచ్చినామని అన్నారు. వాస్తవాలు వివరించడంలో వెనుకబాటు. 5 లక్షల కోట్ల కుంభకోణంపై కేటీఆర్, హరీష్ విమర్శలు. తప్పుడు ప్రచారాలపై మంత్రుల నుంచి స్పందన కరువు. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ అసహనం. 5 లక్షల కోట్లు నేను అడుగుతున్నా, నేను దమ్ముంటే ఈడ ప్లీజ్ ఒక్క నిమిషం. నిశ్చితార్థాన్నే చాలా గ్రాండ్గా చేస్తున్నటువంటి దిట్ట అయినటువంటి మా బట్టి సార్, నీకు నిజంగా దమ్ముంటే నిశ్చితార్థం పైసలు ఏడికెళ్ళి పెడుతున్నావో చెప్పు. నీ జేబులకి వెళ్ళి పెడుతున్నావా, లేకపోతే మీ ఆవిడ బిజినెస్లకి వెళ్ళి పెడుతున్నావా, మీ అత్తగారింట్లో ఐటీ రైడ్స్ అయిన దాంట్లోకి వెళ్ళి పెడుతున్నావా? ఓన్లీ నిశ్చితార్థానికే గవర్నర్ని, ముఖ్యమంత్రులను, మంత్రులను బొట్లు పెట్టి మరీ పిలుస్తున్నారే. సో ఏ బిల్స్ ఏడికెళ్ళి ఇస్తున్నావు, ఎక్కడికెళ్ళి పైసలు ఖర్చు పెడుతున్నావో దమ్ము ఉంటే గిదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇక్కడ ముందే ఎక్కడెక్కడైతే ఓఆర్ఆర్ వస్తుందో వీళ్ళకి ముందే తెలుసు. ఎట్లా జరుగుతుంది ఇది? వీళ్ళు పంచాయతీలలో ఉన్నప్పుడే ఈ శ్రీధరబాబు కానీ, బట్టి కానీ, లేకపోతే ఇంకో ఉట్టి కానీ, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడా. ఎందుకంటే వీళ్ళిద్దరికి అందులో ప్రమేయం ఏం లేదు పాపం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు ఫస్ట్ మెయిన్, తర్వాత ఈయన జూపల్లి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నలుగురు ఈ జిహెచ్ఎంసీలు ఇప్పుడు ఏవేవైతే మేము కలిపినాం, పులిహోర కలిపినాం, మున్సిపాలిటీలకు కలిపినాం అని చెప్తున్నారో, ఈ నిజాంపేట్, జవహర్ నగర్, ఓకే, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట, బండ్లగూడ జాగిర్, బడంగ్పేట, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం, దుండిగల్, కొంపల్లి, తూంకుంట, గుండ్లపోచంపల్లి, గట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, ఇగో గిట్లాంటి ప్లేసెస్ మొత్తం కూడా ఎన్ని భూములు ఈడ కొనుక్కున్నారు, మీరు ఎన్నెన్ని ఎకరాలు కొనుక్కున్నారు? దయచేసి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి. అది మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి భూములు ఇస్తామని చెప్పి టెండర్లు, ఇండస్ట్రీస్కి కొంతమందితోటి మేము చిన్నపాటి కంపెనీలు పెట్టుకుంటాం, కుటీరాలు పెట్టుకుంటాం అంటే ఇండస్ట్రీస్ టీఎస్ఐసి భూములు ఇస్తుంది వాళ్ళకి. సో ఆ భూముల్ని అడ్డు పెట్టుకొని దుద్దిల్ల శ్రీధర్ బాబు చెవులో దూది పెట్టుకోని మరి మిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ టీఎస్ఐఎస్ని అడ్డు పెట్టుకొని, జగ్గారెడ్డి వైఫ్ చైర్మన్ దానికి, ఓకే, కానీ మా సార్ జగ్గారెడ్డి గారిదే ఉంటుంది అంత పెత్తనం, ఓకే. సో ఇక్కడ సరే ఆయన తింటే తినడండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారి గురించి నాకు గౌరవం. ఎందుకు చెప్పాలన్నా నేను ఇప్పటి వరకు కూడా ఏ రెడ్డిని అట్లా చూడలే. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జగ్గారెడ్డి గారు నేను చూసిన కదా, ఆయన ఏడికెళ్ళి సంపాదిస్తుండా, ఎక్కడి నుంచి ఏంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయినా అండి,
నేను పోయి అన్న నాకు కొంచెం హెల్త్ బాలే అన్న, లేకపోతే చెయ్యి ఇరిగిందన్న, ఎక్స్రే రిపోర్ట్ పట్టుకొని పోయి ఓకే 2 కన్నీటి బొట్టు ఇట్లా గార్చేసి ఎక్స్రే రిపోర్ట్ పట్టుకొని పోయి అన్న నన్ను నువ్వే కాపాడాలన్నా అన్న అంటే ముందు వెనక ఏం ఆలోచించాడు. అతని దగ్గర ఉన్నాయా లేదా సెకండరీ, తీసుకొస్తాడు క్యాష్ ఇస్తాడు, అక్కడికక్కడనే మళ్ళీ తిప్పించుకోడు 100 సార్లు. అరే రేపు రాపోరా ఇస్తా, అరే ఎల్లుండి రాపోరా ఇస్తా, అవతల ఎల్లుండి రాపోరా ఇస్తా, లేకపోతే అప్పుడు రా ఇప్పుడు రా అని తిప్పించుకునే క్యాండిడేట్ బాపతు జగ్గారెడ్డి కాదు. మరి నేను చూసినటువంటి ఈ రెడ్డిలలో జగ్గారెడ్డికి ఉన్నటువంటి మనసు మాత్రం నేను ఎవరికి చూడలేదు, ఎవరికి చూడలే. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. ఏదున్నా క్యాన్సర్ పేషెంట్ వస్తాడా 10 లక్షలు ఇచ్చి పంపిస్తాడు ట్రీట్మెంట్కి. ఆయన దగ్గర ఎంత ఉంటే అంత, జేబులో 100 ఉంటే 100, ఆ రోజున 5 లక్షలు ఉంటే 5 లక్షలు, 10 లక్షలు ఉంటే 10 లక్షలు, 20 లక్షలు ఉంటే 20 లక్షలు. ఎవరికి ఉంటుందండి ఈ మనసు? సో అందుకే నేను జగ్గారెడ్డి గారి గురించి కూడా నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన సంపాదించిందంతా కూడా అతను నమ్ముకున్న ప్రజలు అతని దగ్గరకు వచ్చిన దానికి ఏదో ఒక రూపంలో పైసలు ఇస్తున్నాడు, ఏదో ఒక రూపంలో. కానీ వీళ్ళు ఒక్కని యూపీ శ్రీధరబాబు ఇచ్చిండు ఎవరికన్నా, బట్టి ఇచ్చిండు ఎవరికన్నా సహాయం చేసిండా, ఈ జూపల్ ఎవరికైనా సహాయం చేసిండా, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదా, ఎవరికైనా సహాయం చేసిండా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరికైనా సహాయం చేసిండా? మా అంటే ఇచ్చిన 20,000 30,000 లక్ష ఇచ్చే బాపట్లే వీళ్ళు. అది కూడా అడగంగా సగం పైసలు ఈయన మంత్రుల చుట్టూ తిరగనికే అయిపోతాయి ఛార్జీలు. ఏమన్నా అనుకుంటే అనుకొని డైరెక్ట్ చెప్తున్నాడు. తన నమ్ముకున్న వాళ్ళనే మోసం చేసి వెన్నుపోటు ఓడిచినటువంటి మిస్టర్ బట్టి విక్రమార్క ఇక నమ్ముకున్న ప్రజలు వస్తే చేస్తాడు. ఇక్కడ జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓడిపోయినా ప్రజల మధ్యలో గెలిచిండు. ఓడిపోయినోడే అన్నన్ని పైసలు ఇంటికి వచ్చినోడికి ఇస్తుంటే, మీరు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూర్చున్న వాళ్ళు, అసెంబ్లీలా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు మీరెంత ఇవ్వాలండి? మీరు దోచుకోనికే అయినారు, మీరు తిననికే అయినారు. మీరు 1 రూపాయి ఎరహే దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో. మీలాంటి వాళ్ళకే కదా కోవిడ్ వచ్చేది, లేకపోతే ఇంకేదో వచ్చేది. మనం సంపాదించుకున్న కూడు అవినీతితో సంపాదించిన నీతిగా 30% ఇచ్చేసేయాలి. ఎడమ చేతి కుడి చేత్తో ఇచ్చినోడికి ఎడమ చేతికి తెలియదు. ఓకే, లేకపోతే ఇంకోరికన్నా ఏమైనా అయిందా వెళ్ళి ఇస్తాడు. మీరు చూడండి, నేను చెప్తున్నాను కాదు. సంగారెడ్డి మాత్రమే కాదు, ఒకవేళ వేరే ఎక్కడి నుంచి వచ్చినా ఇస్తాడేమో బహుశా. డైరెక్ట్ మళ్ళా మధ్యలో మా పిఏని అడుగుపో, లేకపోతే వాళ్ళని అడుగుపో, వీళ్ళని అడుగుపో అనేది ఉండదు. ఏ మధ్యలో మీడియేటర్స్ ఉండవు. డైరెక్ట్ జగ్గారెడ్డి మాట్లాడతాడు, ఎక్స్రే రిపోర్ట్లు చూపించమంటాడు, లేకపోతే ఇంకేదైనా చూపించమంటాడు. మళ్ళీ దాని తర్వాత జగ్గారెడ్డి తర్వాత నేను చూసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమైనా ఫీజు కట్టాలన్నా ఏమైనా కట్టాలన్నా ఇస్తాడు. అది ఏ నియోజకవర్గమైనా మళ్ళా మునుగోడనే కాదు, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అది లేదు నాకు తెలిసి. సో ఇచ్చేటోళ్ళకేమో పదవులు ఉండవు. ఈయనోడు ఎవరైతే అవినీతి చేస్తాడో, కుట్రలు చేస్తారో వీళ్ళకి మాత్రం విపరీతమైనటువంటి విచ్చలవిడి పదవులు మస్తు ఉంటాయి. ఈ రంగారెడ్డి జిల్లా మంత్రి గారు దుద్దిల్ల శ్రీధరబాబు గారు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతారు. అలా గ్యాంగ్ పేర్లు కూడా చెప్తా నేను. చెడ్డీ గ్యాంగ్ లాగా శ్రీధరబాబు గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ లాగా శ్రీధరబాబు గ్యాంగ్ అన్నట్టు. రంగారెడ్డి జిల్లాలో క్రషర్స్ వసూలు చేయకపోయినా, లేకపోతే ఇంకేమైనా చేయకపోయినా, ఈ మల్రెడ్డి రంగారెడ్డిని ఎందుకు గెలిపించుకున్నారో ఇబ్రాహీపట్నం ప్రజలు అది ఒక శాపం అయిపోయింది. ఆయన ప్రజల మధ్యలో లేడు. ఎక్కడెక్కడ ఏ క్రషర్స్ ఎవడోడు పైసలు ఇస్తాడా, ఎవడెవడి దగ్గర తిందామా, మళ్ళీ ఈయన మంత్రి పదవి కావాలని చెప్పి ఈయన కొట్లాడు. కూరగాయల బండోడిని కూడా వదిలిపెడతలేడు పైసలు ఇమ్మని. కూరగాయల బండోడిని కూడా వదిలిపెడతలే, రాసి పెట్టుకోండి డబ్బులు అని చెప్పి. వీళ్ళందరూ దుద్దిల్ల శ్రీధరబాబు, ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, కేర్ ఆఫ్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆ అడిషనల్ పిఎస్, ఐటీ శాఖ ఎవరు శ్రీధరబాబు అడిషనల్ పిఎస్. చెడ్డీ గ్యాంగ్ లెక్క శ్రీధరబాబు గ్యాంగ్. సూట్ కేసులు పట్టుకోవాలి, బ్యాగులు పట్టుకుని తిరిగినోడు ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రులు కూడా గదేతో వాళ్ళు పోతారు కదా, బ్యాగులు పట్టుకొని జల్లెడ పట్టుకొని రంగారెడ్డి జిల్లాలో ఎవడెవడి అయ్యా పైసలు లేవయ్యా, నా పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు 2 మంత్రుల పిల్లల పెళ్ళిళ్ళందరూ వేసుకుంటారు కదా.
అయ్యా పైసలు లేవయ్యా, కాంట్రాక్టర్లు అయ్యా పైసలు లేవయ్యా, నా పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయ్యా, భోజనాలకు పైసలు ఇవ్వండి అయ్యా, లేకపోతే ఇంకా దేనికన్నా పైసలు ఇవ్వండి అయ్యా, ప్లీజ్ అయ్యా దండం పెడతా నీ కాలు మొక్తా బాంచన్. మంత్రులు అడుక్కుంటున్నారు. ఒకడు ఫంక్షన్ హాల్ కట్టుకోవాలంట, ఒకడు ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇవ్వాలంట, ఇంకోడు భోజనాలకు డబ్బులు ఇవ్వాలంట, ఇంకోడు గిఫ్ట్ హ్యాంపర్లకు డబ్బులు ఇవ్వాలనంట, ఇంకోడు ఆర్గనైజర్లకు డబ్బులు ఇవ్వాలనంట. అరే ఎందుకు ఇవ్వాలి రాబోయే మీకు డబ్బులు? నాకు అర్థం కాదు. మళ్ళీ రంగారెడ్డి జిల్లా మంత్రి, మళ్ళీ ఈయన బట్టి ఈ ఈ ఈ నిశ్చితార్థం ఖర్చు ఏమన్నా ఆయన జేబులోకి వెళ్ళి పెడుతుండా చెప్పమనండి, లెక్కలు చూపిమనండి. ఏ ఏ నిశ్చితార్థం ఏ ఫంక్షన్ హాల్లో చేస్తున్నావు, సారీ ఫంక్షన్ హాల్ అన్నది ఇప్పుడు కన్వెన్షన్, ఏ కన్వెన్షన్లో చేస్తున్నావు, ఆ కన్వెన్షన్కి ఏ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తర్వాత భోజనం ఖర్చు ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, బట్టల ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇదబ్బా వీళ్ళ స్టోరీ, హిస్టోరీ. మళ్ళీ వచ్చింది మరి ఏమంటున్నాడు టీషర్ట్ వేసుకొని. పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించండి. ప్రచారంలో రాష్ట్ర చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలకు స్థానం కల్పించాలి. చిత్రాలు, వీడియోల్లో మార్పులు చేర్పులు చేయండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ బ్రాండింగ్ పై సమీక్షలో సీఎం. తెలంగాణ రైజింగ్ చప్పట్లు కొట్టాలి అందరు, సారీ చిట్కలేయాలి. తెలంగాణ రైజింగ్, మీ అన్నదమ్ములు రైజింగ్, అనుముల రైజింగ్ అని పెట్టుకో. అనుముల రైజింగ్ 2027, సారీ ఏందా విజన్ 2047. అనుముల రైజింగ్, క్యాబినెట్ రైజింగ్, జింగ్ జింగ్ అమేజింగ్. అట్లా వేసుకోండి రేవంత్ అన్న అడ్వర్టైజ్మెంట్లు. ప్రచారంలో రాష్ట్ర చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలకు స్థానం కల్పించాలి. చిత్రాలు, వీడియోలు మార్పులు చేర్పులు చేయండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ బ్రాండింగ్ పై సమీక్షలో సీఎం రేవంత్. పెట్టుబడులకు హైదరాబాద్లోని అనుకూల అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ బ్రాండింగ్ పై మంగళవారం తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎందుకు సెక్రటేరియట్ పనిచేస్తలే రేవంత్ అన్న? నీకు సెక్రటేరియట్కి ఎందుకు వస్తలేవు? మీ ఇంట్లోకి వెళ్ళి మీటింగ్లు ఎందుకు పెడుతున్నావు? పోని మీ ఇల్లు ప్రజాభవన్ కూడా కాదే, పోని ముఖ్యమంత్రి కోసం కట్టినటువంటి ఇంట్లో ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి కోసం కట్టిన ఇంటికే అఫీషియల్గా అందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడుతుండంటే అనుకోవచ్చు. సెక్రటేరియట్లో సీఎం ఛాంబర్ లేదా? సీఎం ఛాంబర్లో పెట్టుకోవాల్సినటువంటి మీటింగ్లన్నీ నీ ఇంటికాడ పెట్టుకుంటున్నావు. ఇక తేడా ఏమున్నది వాళ్ళకి నీకు? నువ్వు వాళ్ళు ఏం చేసిరో నువ్వు కూడా గదే చేస్తున్నావు. కాకపోతే వాళ్ళు ఏదో అవుట్స్కట్స్లో ఉండే, నువ్వేమో విత్ ఇన్ ద స్కట్స్లో జూబ్లీ హిల్స్లోనే ఉన్నావు. ఆడ నీ పోలీసు వాళ్ళు నీ కార్లకే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీటింగ్ పెట్టినప్పుడల్లా ఈ శ్రీధర్ బాబు కాన్వాయ్ వేసుకొని కుయ్ అనుకుంటా, ఇగో వీళ్ళందరూ కాన్వాయ్ వేసుకొని. అవును, ఈడ కూర్చోబెట్టుకున్నావు కదా జయేష్ రంజన్ని, ఈయన కదా ఓఆర్ఆర్ చుట్టూ కార్లు వేసుకొని తిప్పింది అందరినీ. అస్వంటోని నీ ఇంటికి రానిచ్చినావు కదా నువ్వు. అస్వంటోని ఆ శాఖల పీకకుండా ఎవడి వల్లనైతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో టూరిజం డిపార్ట్మెంట్లో, ఎవడి వల్లనైతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో వాడిని నీ ఇంటికి రానిచ్చి నీ పక్కన కూర్చుండబెట్టుకున్నవే. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే గౌరవం? ఏం రేవంత్ అన్న, ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇట్లాంటోని పదవి ఊడగొట్టి లూప్ లైన్ వేయాల్సింది పోయి బీపులు వేసుకొని మరి పక్కన కూర్చోబెట్టుకున్నావు కదా. ఏమనాలే మీలాంటి ముఖ్యమంత్రుల్ని? ఏమనాలే మేము? అడుగు, ఎంక్వైరీ చేయి, నీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అడుగు. ఎవరయ్యా ఆత్మహత్య చేసుకుంది? ఎవరయ్యా ఆత్మహత్య చేసుకుంది? ఎవరయ్యా ఓఆర్ఆర్ చుట్టూ కార్లల్లా మిస్ వరల్డ్స్ని వేసుకొని తిప్పింది? నీకు తెలియదా రేవంత్ అన్న? మనలో మన మాట నీకు అన్నీ తెలుసు. ఏం చేస్తున్నారు, ఏం కథ? అస్వంటోళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకును ఏమనాలి నిన్ను? ఐబొమ్మ రవిని పట్టించిన మెయిల్, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటూ పోలీసుల మెయిల్కు ఆయన రిప్లై. ఎస్, బెట్టింగ్, గేమింగ్ యాప్లలో నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ముందే నజర్. టెక్నాలజీ సాయంతో ఇండియాకు రాగానే అరెస్ట్. రవిని మరోసారి కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్. క్రైమ్ అండ్ సిటీ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు వెల్లడి. ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఇమ్మడి రవిని ఎలా అదుపులోకి తీసుకున్నామనే విషయంపై క్రైమ్ అండ్ సిటీ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. రవిని ట్రాక్ చేసే క్రమంలో
పోలీసులు పెట్టిన మెయిల్కు అతని నుంచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని రిప్లై వచ్చిందని ఆ తర్వాత ట్రాక్ చేస్తూనే టెక్నాలజీ సాయంతో అతన్ని పట్టుకున్నట్టు వెల్లడించారు. ఎందుకని వీళ్ళు ఇప్పుడు వెల్లడిస్తున్నారు? వాళ్ళ భార్య ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోటే పోలీసులు పట్టుకున్నారు తప్ప వీళ్ళకి సొంతంగా ఏం లేదని. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? టెక్నాలజీ సాయంతో ట్రేస్ చేసినాం, ట్రాక్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఐబొమ్మ రవి వెబ్సైట్ ఎట్లా రన్ చేస్తున్నాడో డైరెక్ట్గా స్వయాన ఆయనే జడ్జి గారికి చూపించినాడు లైవ్లో. జడ్జి గారే ఆశ్చర్యపోయిందంట, వారిని టాలెంటు అని. ఈ రోజున ఐబొమ్మ రవికేమో విచ్చలవిడి పేరు వచ్చింది, పోలీసులకి పేరేమో ఖరాబ్ అయిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే ఏ పోలీస్ అనే కాదు, ఏ లీడర్ అయినా, పోలీస్ అయినా, ఏ ఫోర్త్ ఎస్టేట్ అయినా, ఎవరైనా సరే సామాన్యుల పక్షాన లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ మ్యాటర్స్. అక్కడ క్రెడిబిలిటీ పోతాడా? ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు పటాపంచలైపోతుంది ఒక్కసారిగా. సో ఇక్కడ అందుకే మీరు చూడండి, ఎవరి దగ్గర మైకు పెట్టు, ఐబొమ్మ రవి బయటికి రావాలే. కావాలంటే మా జీతం మొత్తం మేము ఇస్తాం, మా పైసలు మొత్తం మేము ఇస్తాం. సినిమాకి ఏదైతే ఖర్చు పెడతామో గదే పైసలు రవికి ఖర్చు పెడతాం, అడ్వకేట్ని పెట్టుకుంటాం, ఫీజులు ఇస్తాం, ఎంతంటే అంత అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే ఈ రోజున రవి హీరోనా, నాగార్జున హీరోనా, చిరంజీవి హీరోనా, ప్రభాస్ హీరోనా, మహేష్ బాబు హీరోనా, పవన్ కళ్యాణ్ హీరోనా? ఎవరు హీరో? దేనికి హీరో? మీరంతా జీరోలు, ఇతనే హీరో. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మార్పు, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్గా నామకరణం. ఆహా, ఓకే. ఎందుకని ఇప్పుడు మక్తల్ దగ్గర కూడా అది వస్తుందనా? జీవో 45 విడుదల చేస్తూ ఉత్తర్వులట. ఏందో పేరు మార్చడం తప్ప రేవంత్ అన్న ఇంకేం మారుస్తలేవు. నెక్కొండను మున్సిపాలిటీగా మార్చండి స్పష్టం చేసిన హైకోర్టు ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు. అరుణాచల్ భూభాగమే పునరుద్ఘాటించిన చైనా. షాంఘై ఎయిర్పోర్ట్లో ఎవరిని వేధించలేదు, సదరు మహిళకు ఆహారం సైతం అందజేశాం. భారత్ మహిళా వేధింపుల అంశంపై స్పందన. గొప్ప పని చేసిరు. సదరు మహిళకట ఆహారం ఇచ్చిరట. హిడ్మా ఎన్కౌంటర్ పై అనుమానాలు ఉన్నాయి, సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది. కర్రెగుట్టలపై మరో బేస్ క్యాంప్. ములుగు జిల్లా వాజేడులో ఏర్పాటు ప్రారంభించిన సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్. కానీ ఈ రోజున భయ్యా మనస్ఫూర్తిగా నేను ఒక మాట చెప్తున్నా భయ్యా, నక్సలైట్లకు కానీ మావోయిస్టులకు కానీ నిజంగా చాలా బాధాకరం. ఇన్ని రోజులు మీలాంటోళ్ళు ఉన్నారనే, గన్నులు పట్టుకొని అడవులల్లా తుపాకులు పట్టుకొని ఉన్నారనే కొద్దో గొప్ప అవినీతి చేయకుండా కొంచెమన్నా పనులు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పెత్తందారులు. కానీ ఏ రోజునైతే ఈ తుపాకీ గుళ్ళు మిమ్మల్ని చీలుస్తున్నాయో, మావోయిజం నక్సలిజమే లేకుండా చేస్తున్నామని చెప్పి చేస్తున్నారో, ఇంకా మీరు లేరని తెలిసిన తర్వాత, మిమ్మల్ని చంపేస్తున్నారని తెలిసిన తర్వాత, నక్సలిజాన్ని అంతరించేస్తున్నామని తెలిసిన తర్వాత సామాన్య ప్రజలకు ఇక దిక్కెవరు? ఈ సోకాల్డ్ పెత్తందారులు ప్రజలను పీల్చి పిప్పేస్తుంటే ప్రశ్నించాల్సినటువంటి వాడు ఎవడు? ఎక్కడున్నాడు? ఏ అడవిలో దాక్కున్నాడు? ఏ గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు? మా కోసం ఇక లేడే, మా కోసం ఇక ఎవరు రారే, వస్తే ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారే. కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలకు వ్యవస్థ విచ్ఛిన్నమైన రోజున, వ్యవస్థ చచ్చిపోయిన రోజున మా కోసం ఉన్నది ఎవరు అంటే తుపాకీలు పట్టుకొని ఉన్నటువంటి అన్నలే కదా. ఇప్పుడు ఈ అన్నల్నే కాల్చి చంపేస్తా ఉంటే ఇప్పుడు మేమెక్కడున్నాం? మేము ఎవరిని అడగాలి? మేము ఎవరి కోసం బాధపడాలి? మేము ఏ కోర్టుకు ఎక్కాలి? మేము ఏ పోలీసు వాడిని అడగాలి? ఈ అన్నలు లేకపోతే మా కోసం ప్రశ్నించేదెవడు? భయపెట్టేదెవరు? రాజకీయ నాయకులకు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ కొద్దో గొప్ప నక్సలిజం ఉన్నంత కాలం అట్లీస్ట్ కొద్దో గొప్ప భయం ఉండేది. అమ్మో, నేను ఈ తప్పు చేస్తే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కాల్ చేస్తాడో, ఏ నక్సలైట్ ఎక్కడి నుంచి వచ్చి కాల్ చేస్తాడో, ఏ నక్సలైట్ ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని చంపేస్తాడో అన్న భయం ఈ సోకాల్డ్ ఆఫీసర్లలో, రాజకీయ నాయకుల గుండెల్లో అనునిత్యం వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నటువంటి సింహ స్వప్నంలా మీరు కనబడేది. కానీ ఇప్పుడు ఏ నక్సలిజాన్ని అయితే వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారో, ఏ మావోయిజం అయితే లేదనుకుంటున్నారో, ఈ రోజున ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ఎవరు?
భయపెట్టాల్సినటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు ముందు వెనుక ఏం ఆలోచించరు భయ్యా. ఇక నక్సలైట్లు లేరు, ఇక మావోయిస్టులు లేరు, ఎవరు లేరు, అడిగే దిక్కు లేదు, ప్రజల కోసం వచ్చే దిక్కు లేడు, ఎవరు కూడా లేదు. ఎర్ర జెండా ఇక ఎగరదు. ఇక వాళ్ళు ఎగరడం మొదలు పెడతారు. వాళ్ళు ఇంకా ఘోరం చేస్తారు, ఇంకా కబ్జాలు చేస్తారు, సామాన్యులకు భూముల్ని నీళ్ళని అందుబాటులో లేకుండా చేస్తారు అనే రోజులు మళ్ళా తిరిగి వస్తున్నాయి. అందుకే భయం అవుతుంది. ఇక రక్షణ ఎవరు? కొద్ది గొప్ప ఇంతకుముందు భయం ఉండేది, అడవులలో అన్నలు ఉంటుండే, ఈ రాజకీయ నాయకులు తప్పులు చేస్తే గన్ను పిన్ పాయింట్ తోటి పెడుతుండే. ఇప్పుడు అన్నల్ని మొత్తం ఎన్కౌంటర్ చేసి మావోయిజం లేకుండా చేస్తూ ఉంటే ఇక ఎవరిని చూసి ఎవరు అడగాలి? ఈ రోజు రాజకీయ నాయకులు దారుణాలు చేసుకుంటూ పోతా ఉంటే ఇక దిక్కెవరు? సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఇక దేవుడే సమాధానం చెప్పాలి, దేవుడే దిగి రావాలి. ఏమంటారు? ఏకీభవిస్తారా మీరు? శతాబ్దాల గాయాలు మానుతున్నాయి, దేశాన్ని బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి చేస్తాం. అయోధ్య ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోడీ. అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం అనంతరం నమస్కరిస్తున్న ప్రధాని మోడీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం నిర్మాణం అధికారికంగా పూర్తయినందుకు గుర్తుగా ప్రధాని మోడీ మంగళవారం అయోధ్యలో రామాలయ ధ్వజారోహణం చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ శతాబ్దాల గాయాలు, బాధలు నేడు నయమైతున్నాయని అన్నారు. రామాలయంపై కాషాయ జెండా ఎగురవేయడం 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిన క్షణమని మోడీ అభివర్ణించారు. ఎస్, ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య ఆలయం పూర్తయింది, దర్శనాలు అందరికి కూడా మొదలైనవి, ధ్వజారోహణం కూడా జరిగింది, అక్కడ జెండాను కూడా ఎగరేయడం జరిగింది. కానీ ఐఎమ్ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బీజేపీ లీడర్స్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ రిక్వెస్టింగ్ Honorable Prime Minister Narendra Modi ji, here at Telangana, your MPs and MLAs are not working properly and not questioning the Congress government, and they totally collude with this Congress government and Chief Minister Revanth Reddy. In Telangana, your BJP party became zero. Talk with your leaders in Telangana. I am requesting Honorable Prime Minister Narendra Modi ji, please take care of Telangana people. I am requesting you. February 7 నుంచి T20 వరల్డ్ కప్, మార్చి 8 వరకు కొనసాగనున్న మ్యాచ్లు, ఒకే గ్రూప్లో భారత్ పాకిస్తాన్ జట్లు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఇండియా, శ్రీలంక హోరాహోరీగా తలబడనున్న 20 జట్లు. వచ్చే ఏడాది 2026లో జరిగే T20 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తే ఫైనల్ మ్యాచ్ను శ్రీలంకలోని కొలంబోలో నిర్వహిస్తారు. ఈసారి భారత్ పాక్ 2 జట్లు ఒకే గ్రూప్లోనే ఉన్నాయి. ఈ 2 జట్లు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడనున్నాయి. 1, 2, 3 జిహెచ్ఎంసీలో కార్పొరేషన్ల ఏర్పాటుపై సర్కార్ సమాలోచనలు. ఒకే మెగా కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనం. 2-3 కార్పొరేషన్లు ఏర్పాటుపైన స్టడీ. 27 అర్బన్ లోకల్ బాడీలు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం. ఢిల్లీ, ముంబై అర్బన్ లోకల్ బాడీల స్వరూపాలపై అధ్యయనం చేయండి. మున్సిపల్ అధికారులకు సర్కార్ ఆదేశాలు. నివేదిక వచ్చాకే జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ. ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ ఏరియాను మెగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమా లేక 2-3 కార్పొరేషన్లుగా విభజించడమా అనే అంశంపై స్టడీ చేయాలని మున్సిపల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం ఢిల్లీ, ముంబై నగరాల్లోని అర్బన్ లోకల్ బాడీల స్వరూపాలను అధ్యయనం చేయాలని సూచించింది. ఆ నివేదిక వచ్చాకే జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. తాజాగా ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతున్నది. మెగా కార్పొరేషన్తో ఇబ్బందులు. 27 అర్బన్ లోకల్ బాడీలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నారు. మెగా కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనం. ఉన్న కార్పొరేషన్లే జిహెచ్ఎంసీ చక్కగా చూసుకుంటలేదు.
కొద్దో గొప్పో టైంకి జీతాలు ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మా శ్రమజీవులు అంటే మా కార్మికులు జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరైతే పొద్దున లేవగానే చీపురు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి రోడ్లు నీట్గా ఉండాలని చెప్పి క్లీన్ చేసే మా అవ్వలు, మా కార్మికుల దగ్గర నుంచి మొదలుకొని డ్రైనేజీలు క్లీన్ చేసే మా జిహెచ్ఎంసీ కార్మికుల వరకు వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మీ మున్సిపల్ ఆఫీసర్లు ఎవడు పనిచేయడు. మీ మున్సిపల్ ఆఫీసర్లు ఏడేడా ప్లకార్డులు పెడదామా, ఏ యాడ్ ఏజెన్సీకి ఏమి ఇద్దామా, యాడ్ ఏజెన్సీకి ఏం చేద్దామా అనే దానిపైన తప్ప ఇంకేమీ లేదండి. మీ నగర మేయర్తో సహా. ఇగో ఏమేమంటుంది నీ పదవి కోసము, నీ మేయర్ పదవి కోసము నీకు భాష రాకపోయినా, నీకు పనిచేయడం రాకపోయినా, నీకేం రాకపోయినా నీలాంటి వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు కాబట్టి పార్టీ ఓడిపోయింది. యాక్చువల్గా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అవినీతి పరులను, పనిచేయని వాళ్ళను, పైసలే భోజనంలాగా తినేటోళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నోడే ఈ రోజున వెన్నుపోటు ఓడిచి కేసీఆర్కు వెన్నుపోటు ఓడిచి వేలు చూపించి వెళ్ళిపోయాడు. నువ్వు చూపించిన వేలు చూపించి వెళ్ళిపోతే నీకోరో వేలు చూపిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కుక్కలు ఎందుకు కరుస్తున్నాయి మనుషుల్ని అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు బీఆర్ఎస్ హయాంలా. నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేయర్ చేసిండ్రు. మళ్ళా ఆర్ యూ ఎడ్యుకేటెడ్, ఆర్ యూ హ్యావ్ ఏ మేనర్స్ అని మా మేయర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున చిన్నపాటి యాడ్ ఏజెన్సీల బతుకులను రోడ్డు మీద పడేసి ఒక యాడ్ ఇయ్యాలే, నువ్వు జిహెచ్ఎంసీలో యాడ్ వేసుకోవాలంటే నాకు 5 లక్షలు సమర్పించుకోవాలని మాట్లాడే నువ్వా? నీ పిఏలా వేలు పెట్టి చూపించాలని మాట్లాడుతున్నావు. ఎంత కలెక్ట్ చేస్తున్నారమ్మా మేరమ్మ మీరు పైసలు? బల కింద చేయి పెట్టి 5 లక్షలు ఫస్ట్, 5 లక్షలు మినిమం అండి, తర్వాత ఎంతన్నా కానీ 5 లక్షలు ఇస్తే నువ్వు హోర్డింగ్స్ వేసుకో. నాకు దీని రంగనాథ్కి అప్పచెప్పారు కదా హైడ్రా కమిషనర్, ఆయనకి బాగా బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయని, బాగా వర్కింగ్ స్టైల్ పెంచేసిందని ఈ హోర్డింగ్స్ని కూడా, ఇల్లీగల్ హోర్డింగ్స్ని కూడా తీసుకపోయి పాపం పెద్ద మనిషి రంగనాథ్ గారికి అప్పచెప్పిండు. మరి మేయర్ తింటా ఉంటే అప్పనంగా హోర్డింగ్కి 5 లక్షలు తీసుకుంటుంది మినిమము. మ్యాక్సిమం ఎంత అన్నా కానీ అది 5 లక్షలు టేబుల్ మీద పెడితేనే నీకు హోర్డింగ్ ఇస్తా నేను, లేకపోతే అనే కాన్సెప్ట్లా హోర్డింగ్లకు పైసలు తీసుకొని కలెక్ట్ చేసేటువంటి బాపత్తులు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. కుక్కలు ఎందుకమ్మా వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయి అంటే ఏదేదో మాట్లాడేటోళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. వెన్నుపోటు ఓడిసి వచ్చి మరి మాట్లాడుతున్నారు కొంతమందికి. నీతి సూక్తులు చెప్పేటోడికి కాదట, పాటించేటోడికేనట. చెప్పేటోళ్ళు ఎన్నన్నా చెప్తారు కానీ పాటించరు. అంతే కదా అక్క విజయలక్ష్మి అక్క? మంచిగా ఉండరా అదే ఎందుకు? ఎట్లాగో 5 లక్షలు ఒక్క హోర్డింగ్కి 5 లక్షలు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని హోర్డింగ్లు ఉన్నాయి? అట్లా ఎంతమంది దగ్గర ఎన్ని 5 లక్షలు తీసుకుంటున్నావు? నేను చెప్పేది మినిమం 5 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇంకా డబ్బుల్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ హోర్డింగ్ 25 లక్షలు అనుకుందాం, దాంట్లో 20% 30% ఎంత? ₹1 కోటి అనుకుందాం, దాంట్లో ఎంత? అది ఎంతనన్ను ఉండని మినిమం 5 లక్షలు అంటున్నాను. 5 లక్షలు తీసుకుంది నీకు ఒక్కొక్కరి దగ్గర నిద్రనే పట్టదు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఎసిగపోతే ఇందిరమ్మ ఇండ్లు అద్భుతంగా కడుతున్నారు. మరేమంత అన్నా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఎంత అద్భుతంగా కడుతున్నారో ఒక్కసారి చూద్దామా? ఇగో ఎట్లా పడిపోయింది పాపం నేను కింద. అయ్యో ఎంత పని వచ్చే, కొంచెం ఉంటే ఏకంగా గాలే కలిసిపోయేవి కదా. అరే మా అన్న ఏడున్నాడు, ప్రభుత్వ విప్పు మా అన్న ఏడున్నాడు అని ఆది శ్రీనివాస్ అన్నని ఎత్తుక్కోవాలి. ఆది శ్రీనివాసే కదా అన్నని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చేది నాకు తెలిసి. ఎంత పని అయిపోయాయి. రేవంత్ అన్న చూడాలి బాగా, రేవంత్ అన్న బాగా చూడాలి. మీ ఇంద్రమ్మ ఇల్లు ఎంత బాగున్నాయో
మీ నాణ్యత ఉన్న ఇంద్రమ్మ ఇల్లు ఎంత బాగున్నాయో బాగా చూడాలి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా, గ్రామ పంచాయతీలో ఓట్లేసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చేటువంటి ఇంద్రమ్మ ఇల్లు మీ స్వయాన ఎమ్మెల్యేనే కింద పడిపోతుంటే మరి ఇల్లు కట్టుకొని ఇంట్లో గృహప్రవేశాలు చేసుకొని పోతే మీ పరిస్థితి ఏందో ఓట్లేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ముందర ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇగో ఈయన ఎమ్మెల్యే కాబట్టి అంతమందికి పైకి గుంజీరు, సామాన్యులు ఎవడైనా గుంజుతాడా? ఇంకో కొంచెం తోసి పాడేస్తారు. ఇగో చూడు, వన్స్ మోర్ ప్లీజ్. అరే మా స్క్రీన్ కూడా భయపడ్డదబ్బా ఈ వీడియోకి. సో ఇప్పుడు ఏం చెప్తావు రేవంత్ అన్న? ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఎవరికి ఇచ్చిర్రు ఇది? ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఏం సంగతి? నేను చిలకకి చెప్పిన మా రేవంత్ అన్నకి స్పెషల్ స్టోరీ వేసిన అన్న. వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు, నువ్వు వచ్చి ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నావు, ప్రజలకేం మేలు జరగట్లే. మీరు పైసలు ఇచ్చినా సరే కాంట్రాక్టర్లు నాసి రకం పనులు చేసి ప్రభుత్వాలకు చెడ్డ పేరు తెస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు నాసి రకం కాంట్రాక్టర్లు దోచుక తిన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం నాది ఇట్లా ముట్టుకుంటే పడిపోయేటట్టే కట్టిండ్రు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా గట్లనే కడుతున్నావు. ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ మనకు వద్దన్నా. మనకు మంచిగా ఐరన్ తోటి ఇల్లులు వస్తున్నాయి రెడీమేడ్గా. 2.5 లక్షలు అవుతుందన్న. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి 5 లక్షలు అయింది అనుకుందాము. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు టెండర్ లేసి ఒక కంపెనీ వాడికి ఇచ్చి ఆ ఇనప 100 years స్పాన్ ఉంటుంది అన్న రేవంత్ అన్న ఇల్లు. అది 100 years స్పాన్ ఉంటుంది. రిసార్ట్స్లో ఎట్లనైతే లగ్జూరియస్ హోమ్ ఉంటుందో అట్లాంటి హోమ్ తయారు చేస్తాడు. దానికి కరెంట్ అవసరంలే, సోలార్ పెట్టుకోవాలి. సోలార్ పెట్టుకొని సింగిల్ బెడ్రూమ్ ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు 2.5 లక్షలు అన్న. సో అట్లా 4 కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే డబ్బు లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు ఉన్నారో 2.5 లక్షలు, 1 కోటి మందికి నువ్వు ఇల్లు ఇస్తే రేవంత్ అన్న 2.5 లక్షలు వేసుకో మినిమం. మీకు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది రేవంత్ అన్న. రిసార్ట్స్లో కూడా ఎవరు కడతలేడు గోడలు పెట్టి, అందరు ఐరన్ హౌస్లే కడుతున్నారు. ఆఫీస్లో కూడా అట్లనే కడుతున్నారు. టీ బ్రేకులని ఫ్రాంచైజీలని అవుట్స్కట్స్కి పోతే అందరు ఇనుపతోటే కడుతున్నారు. 100 years లైఫ్ స్పాన్ ఉంటుంది. అమాంతం ఇల్లు కట్టి తీసుకొచ్చి ఆడ పెడతారు రేవంత్ అన్న. గటువంటివి తీసుకో, పైలట్ ప్రాజెక్టుగా సుమోటోగా తీసుకో, రోల్ మోడల్ చేయి. విజన్ 2047 అంటే 47లో కూడా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పలానా రేవంత్ రెడ్డి హయాంలో కట్టిండ్రా బై అని చెప్పుకోవాలి. నిన్ను చూసి వేరే రాష్ట్రాలు కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కాంట్రాక్టర్లు మెక్కేస్తున్నారు. సరే 2.5 లక్షలు ఒక ఇల్లు, 1 కోటి మంది, 1 కోటి ఇల్లులు నువ్వు ఒక కంపెనీకో 2 కంపెనీలకో టెండర్ ఇచ్చి ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంకా రేట్ తగ్గారా రేవంత్ అన్న? వాళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళకి టెండర్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు. 2.5 లక్షల దగ్గర 1.5 లక్షలనే తీసుకోమను. 1 కోటి ఇల్లు ప్రాజెక్ట్ ఇస్తున్నాం కదా అని తక్కువలో అయిపోతుంది. ప్రజలు కూడా తృప్తిగా ఉంటారు. వాటికి కూడా జీవో తీసుకురండి, మున్సిపల్ నెంబర్లు ఇవ్వండి, డోర్ నెంబర్లు ఇవ్వండి. గ్రామ పంచాయతీలలో ఎంత బాగుంటుంది రేవంత్ అన్న. నిన్ను చూసి వేరే రాష్ట్రాల్లో కూడా అదే ఐరన్ హౌసెస్ ఎంత బాగున్నాయి అనుకుంటారు. ఈ కుమిలిపోయి పడిపోయి కూలిపోయి పడిపోయే ఈ ఇంద్రమ్మ ఇల్లు కన్నా ఐరన్ హౌజులు 100 years స్ట్రాంగ్గా ఉంటున్నాయి అని చెప్పి ఈ మధ్య రిసార్ట్స్లలో కూడా అందరు చాలా మంది అదే కట్టుకుంటున్నారే. మరి ఇటు దీన్ని కదా రేవంత్ అన్న విజన్ అంటారు. కొత్తగా ఆలోచించడాన్నే కదా రేవంత్ అన్న విజన్ అంటారు. అందుకే చెప్తున్నా, నీ పక్కన ఉన్నటువంటి టీంని, మంచి టీంని పెట్టుకో. నేను ముంచే టీంని కాదు, భజన చేసే భజనా మండలి కాదు అని చెప్పి నేను మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఇదివరకే ఈ ఐరన్ హౌసెస్ మీద స్పెషల్ ఎపిసోడ్ చేసిన, మీ ఆది శ్రీనివాస్ పడినట్టు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసినట్టు ఇవి ఉండవు. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. దోమలు ఉండవు, ఈగలు ఉండవు, ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. సోలార్ వస్తుంది, కరెంట్ అవసరంలే, కరెంట్ బిల్ అవసరంలే. సోలార్ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి మున్సిపల్ వాళ్ళు డోర్ నెంబర్లు ఇస్తే సరిపోతుంది రేవంత్ అన్న. ఇంతకన్నా మంచి ఐడియా ఎవరికి వస్తుంది చెప్పు? ఇంతకన్నా మంచి ఆలోచన ఎవరికి వస్తుంది చెప్పు? దీన్ని కదా కొత్తగా ఆలోచించడం కదా, టెక్నాలజీని వాడుకోవాలి కదా నడుస్తున్నటువంటి కాలంతో. దాన్ని కదా 2047 రైజింగ్ తెలంగాణ అంటారు. సో దయచేసి ఆలోచించు, ఏం చేస్తున్నాము, ఏం చేయట్లే, మీ కాంట్రాక్టర్లు ఎట్లా పాడైనరు, ఎటువంటి ద్రోహం చేస్తున్నారు, నాసిరకం పనులు చేస్తున్నారు. అటువంటి ఇంట్లో వేరే వాళ్ళు కట్టకముందే గట్లుంటే కట్టి ఎవడన్నా గృహప్రవేశాన్ని చేసుకొని పోతే ఇల్లు కుప్పకూలదా? వాళ్ళ గుండెలు కుప్పకూలవా? నీకు చెడపేరు రాదా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పొద్దున్న లేస్తే మాలాంటి వాళ్ళు తిడుతున్నారు.
ఇంకా తిట్టించుకుంటూ ఎందుకు ఇట్లాంటి వీడియోలు పెట్టి. సో దయచేసి ఆలోచించాలి అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నా. సో మిగిలిన వార్తలన్నీ కూడా గివే ఉన్నాయి. క్యాబినెట్లో రగడ పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రులు ఫైర్. పీపీటీ ఇచ్చిన బ్యూరోక్రాట్లపై ఆగ్రహం. బొగ్గు లేని చోట ప్లాంట్ కట్టడం సాధ్యమా? యాదాద్రిలో బీఆర్ఎస్ కట్టిన ప్లాంట్ మీద మనమే విచారణ చేసి మళ్ళీ అలాంటిదే కడదామా? గ్యారంటీలకే నిధులు లేకుంటే కొత్త భారం ఎందుకు? నిలదీసిన మంత్రులు. గరంగా కేబినెట్ అభివృద్ధి చెందిన సిటీల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఎలా సాధ్యమవుతుందంటూ అభ్యంతరం ప్రతిపాదనలపై సీఎం, డిప్యూటీ సీఎం అనే మిగిలిన మంత్రులు నుంచి తీవ్ర వ్యతిరేకత. మీ కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ సలగుండా మీరు చేయబట్టి నెల రోజులు మాకు ఇబ్బంది అయింది. కేబుల్ కనెక్షన్స్ కట్ చేసిర్రు, ఇంటర్నెట్ కేబుల్ వైర్స్ కనెక్ట్ చేసిండ్రు. మీ రేవంత్ రెడ్డి తమ్ముడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయి. యాక్చువల్గా అందరు ఏమనుకుంటున్నారు, అక్కడ కేబుల్ వైర్ తట్టుకొని ఇబ్బంది అయింది రామంతపూర్లో, ఓకే కృష్ణాష్టమి రోజు అందుకే మేము ఇట్లా చేసినాం అనుకుంటారు. కానీ కాదు, పైసలు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసిండు దొర, షేర్ ఇమ్మని బ్లాక్మెయిల్ చేసిండు ఇంటర్నెట్ ఆపరేటర్స్ని. మేము ససే మీద అయ్యం పో అంటే దీన్ని అడ్డు పెట్టుకొని కేబుల్ కట్ చేసుకుంటూ పోయిండు. ఏమైంది? ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే కంపెనీలు అన్నీ కూడా కేవలం వీళ్ళ స్వార్థాల కోసం బలైనవి. మళ్ళీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అట, అండర్ గ్రౌండ్ కేబుల్స్. ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా ఏడిచిందో దాని సంగతి చూడండి, తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్స్ గురించి మీరు ఆలోచిద్దురు కానీ. ఎస్, ఎనీవేస్ ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. సో నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, సో దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఖచ్చితంగా ప్రజల పక్షానే పనిచేస్తాం, ప్రజల పక్షానే మాట్లాడతాం, ప్రజల పక్షానే కొట్లాడతాం. సో డెఫినెట్గా ప్రజల పక్షానే మేము ఉంటాము, అది ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా అని మరొక్కసారి మేము మీకు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.